సో ఆపరేషన్ కగారు దాదాపు చివరి దశకు వచ్చిందని చెప్పుకోవచ్చు మనము. ఇక ఆపరేషన్ 2.0 కూడా ఛత్తీస్గఢ్లో ప్రారంభించారు. ఆల్రెడీ జరుగుతూ ఉన్నది. ఎన్కౌంటర్ కూడా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. దాదాపు మళ్ళీ ఎన్కౌంటర్లో చాలామంది కూడా చనిపోవడం జరిగినాయి. కర్రెగుట్టల్లో ఎన్కౌంటర్ మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు ప్రచారం అంట. కేంద్ర బలగాల నుంచి రాని స్పష్టత అంట. డెడ్లైన్కి ఇంకా 40 రోజులు మాత్రమే మిగిలింది. మార్చి 31 ఏదైతే డెడ్లైన్ ఉన్నదో వాళ్ళకు ఇంకా ఒక నెల రోజులు, ఇది ఒక 10 రోజులు, జస్ట్ 40 రోజులు మాత్రమే మిగిలి ఉన్నది. ఈ 40 రోజుల్లో వీళ్ళ ఆపరేషన్ని కంప్లీట్గా పూర్తి చేయాలని చెప్పేసి మాత్రము ఒక టార్గెట్ మాత్రము పెట్టుకున్న పరిస్థితి అయితే మనకు అనిపించింది కదా. సో దాని ప్రకారమే వీళ్ళు ఆపరేషన్ 2.0 నిర్వహించి ముందుకెళ్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది కూంబింగ్. సో ఆపరేషన్లు పూర్తయ్యాక పూర్తి వివరాలట. బస్తర్ ఐజీ సుందర్రాజ్ అంట. అంటే ఈసారి ఆపరేషన్ 2.0 ఏదైతే ఉంటుందో అది ఆపరేషన్ మొత్తం పూర్తయిపోయిన తర్వాతనే ఎవరెవరైతే అగ్రనేతలు, మావోయిస్ట్ అగ్రనేతలు చనిపోయారో వాళ్ళ వివరాలన్నీ బయట పెడుతున్నట్టుగా, అంటే చివరిసారి జరిగే, అంటే చివరి ఆపరేషన్గా ఒకటేసారి బయట పెడుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నది. ఇంకా మిగిలింది 300 మంది అంట. కేంద్ర కమిటీలో మిగిలిన 4గురిలో 3గురిది తెలంగాణనే అంట. సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారి అంట. సో ఎవరైతే మిగిలిన 4గురిలో 3గురిది ఎవరైతే ఉంటారో, అంటే దాంట్లో కేంద్ర కమిటీలో ఉన్న వాళ్ళు అగ్రనేతలు ఎవరైతే ఉంటారో దానిలో 3గురిది తెలంగాణ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు, మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు ప్రచారం. కేంద్ర బలగాల నుండి రాని స్పష్టత. డెడ్లైన్కి ఇంకా 40 రోజులే మిగిలింది. 300 మందే. కేంద్ర కమిటీలో మిగిలిన 4గురిలో 3గురిది తెలంగాణ అంట. ఇంకా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టల్లో మావోయిస్టు అగ్రనేతలు సంచరిస్తున్న వార్తల నేపథ్యంలో భారీ ఎన్కౌంటర్ జరిగిందట. తెలంగాణ సరిహద్దులో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ మొదలుపెట్టిన భద్రతా బలగాలు మహబూబాబాద్, ములుగు జిల్లాల పరిధిలోని అడవుల్లో మొన్నటి నుంచి కూంబింగ్ చేపట్టాయంట. సో ఆపరేషన్ బ్లాక్ 2.0 ఏదైతే ఉన్నదో దీన్ని మహబూబాబాద్, ములుగు జిల్లాల పరిధిలోని అడవుల్లో కూంబింగ్ మొదలుపెట్టారనమాట. సో భద్రతా దళాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఈ భీకర ఎదురుకాల్పుల్లో ఇప్పటివరకు 5గురు మరణించినట్లు తెలిసిందట. వీరిలో మావోయిస్టులు ఉన్నారా లేక సాధారణ పౌరులు ఉన్నారా అనేది తేరాలేదు. అంటే ఈ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయినట్టుగా బయట పెడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది. మరోవైపు మృతుల్లో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టు సైతము ప్రచారము జరుగుతుంది. ఘటనా స్థలం నుంచి భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నాయట. అలాగే 214 మావోయిస్టుల క్యాంపులు, బంకర్లను గుర్తించి ధ్వంసం చేసినట్లు తెలిసిందట. దీనిపై కేంద్ర బలగాల నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. సో అంటే ఈ ఆపరేషన్ సంబంధించి ఎట్లాంటి డీటెయిల్స్ కూడా ఇంకా బయట పెట్టలేదన్నమాట. అంటే ఎంతమంది చనిపోయారు, ఏది సాధారణ వాళ్ళు చనిపోయారా లేదంటే నిజంగా మావోయిస్టు కీలకమైన అగ్రనేతలు చనిపోయారని చెప్పేసి వాళ్ళు రహస్యంగానే ఉంచడం జరిగింది అన్నమాట. సో డెడ్లైన్ 40 రోజులు, మిగిలింది 300 మంది అంట. అంటే దాదాపు ఆల్మోస్ట్ ఈ ఆపరేషన్ మొత్తంలో మిగిలింది ఇంకా 300 మంది మాత్రమే అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉన్నది. మావోయిస్టుల నిర్మూలనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పెట్టిన డెడ్లైన్కు గడువు ఇంకా 40 రోజులే ఉన్నది. ఈ నేపథ్యంలోనే బలగాలు దూకుడుగా కూంబింగ్ చేపడుతున్నట్లు తెలుస్తున్నది. కర్రెగుట్టల సమీపంలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారంతో సిఆర్పిఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్, డిఆర్జీ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ను చేపట్టాయి. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా కేవలం 300 మంది మావోయిస్టులు మాత్రమే మిగిలి ఉన్నారని తాజాగా ఓ సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారి తెలిపారంట. వీరంతా ప్రధానంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు, జార్ఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నట్లు బలగాలు అనుమానిస్తున్నారట. అంటే ఈ కర్రెగుట్టల సమీపంలో మావోయిస్టు అగ్రనేతలు ఉన్నట్టు నిఘా వర్గాల సమాచారంతో సిఆర్పిఎఫ్, కోబ్రా, గ్రేహౌండ్స్, డిఆర్జీ బలగాలు ఏవైతే ఉన్నాయో ఈ దళాలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ అయితే చేపట్టాయి. ప్రస్తుతము దేశవ్యాప్తంగా 300 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. దాంట్లో కీలక నేతలు ఉన్నారని చెప్పేసి కూడా సిఆర్పిఎఫ్ ఉన్నతాధికారి అని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. వీరంతా ప్రధానంగా ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దు ఏదైతే ఉంటుందో ఈ బార్డర్లోనే ఉన్నట్టుగా వాళ్ళకు మన నిఘా వర్గాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు జార్ఖండ్, ఈ 3 ప్రాంతాల్లో ఉన్నారని చెప్పేసి వీళ్ళకు సమాచారం ఉందన్నమాట. సో ఈ 300 మంది ఎంతమంది చనిపోతారు, ఎంతమంది మిగిలి ఉంటారు, వాళ్ళ అగ్రనేతలు ఎంతమంది అని చెప్పేసి, ఏ ప్రాంతానికి సంబంధించిన అగ్రనేతలు ఎక్కువ మంది ఉన్నారని చెప్పేసి ఈ ఆపరేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మనకు తెలుస్తుంది. ఇక 3 నేతలది తెలంగాణనే అట. మొత్తం 300 మంది మావోయిస్టులు ఉంటే అందులో సెంట్రల్ కమిటీకి చెందిన వారు కేవలం 4 మాత్రమే ఉన్నట్లు
సిఆర్పిఎఫ్ వర్గాలు తెలిపాట. ఇందులో తెలంగాణకు చెందిన వారే 3 ఉన్నారట. గణపతి దేవుజీ మల్లా రాజిరెడ్డిది ఉమ్మడి కరీంనగర్ జిల్లానేట. మరో నేత మిసిర్ బెస్రా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారట. నిజానికి గతేడాది వరకు సీసీఎం సభ్యులు 20 మంది ఉండగా ఆ సంఖ్య ఇప్పుడు 4కు పడిపోయిందట. దేవ్జీతో పాటు జూనియర్ కేడర్ బెటాలియన్ ఇన్ఛార్జ్ కేడర్ కేశా సోద్ని పట్టుకోవడానికి భద్రతా దళాలు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్టల్లో భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్నాయట. KGH-2 అంటే కర్రెగుట్టలు హిల్స్ 2 పేరుతో 2 రోజుల క్రితం నుంచి 2000 మందితో కూడిన బలగాలతో సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టగా అక్కడ గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగిందట. సో దీనిలో అగ్రనేతలు ఎవరైతే ఉంటారో కేంద్ర కమిటీలో దానిలో 3 మాత్రము తెలంగాణకు సంబంధించిన, అది కూడా మళ్ళీ కరీంనగర్ ప్రాంతానికి చెందిన వారంట. ఇక వదంతులు నమ్మొద్దంట. ఐజీ సుందర్రాజ్ అంట. తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల సరిహద్దులో 4 రోజుల్లో సాగుతున్న కూంబింగ్పై సోషల్ మీడియా అనేక రకాల ఊహాగానాలు వైరల్గా మారాయంట. ఈ పరిణామంపై బస్తర్ ఐజీ సుందర్రాజ్ స్పందిస్తూ బస్తర్లో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా అటు కేంద్ర ప్రభుత్వం ఇటు ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారము భద్రతా దళాలు పూర్తి నిబద్ధతతో పనిచేస్తున్నాయన్నారు. ఈ ప్రాంతంలో నక్సల్స్ నిర్మూలన కోసము నిరంతరం ఆపరేషన్లు కొనసాగుతున్నాయని అందులో పాల్గొంటున్న భద్రతా బలగాల ప్రాణాలకు ముప్పు కలుగుతుందనే ఉద్దేశంతో ఆపరేషన్లు పూర్తి కాకముందే వాటికి సంబంధించిన వివరాలకు ఇక నుంచి వెల్లడించబోమని వివరించారు. ఆపరేషన్లు గోప్యంగా ఉంచడంతో పాటు భద్రతా బలగాలను కాపాడుకోవడం కూడా చాలా అవసరమని, ఇక నుంచి ఏదైనా కీలక పరిణామాలు ఉంటే తామే స్వయంగా ప్రకటనలు చేస్తామని, ఇప్పటివరకు ఎవరు అధికారిక వార్తలను ప్రచారం చేయొద్దని, వదంతులను ప్రచారం నమ్మొద్దని బస్తర్ ఐజీ సుందర్రాజు పేర్కొన్నారన్నమాట. సో ఏదైతే భద్రతా ప్రాణాలకు ముప్పు కలిగి ఉంది కాబట్టి దీన్ని ఆపరేషన్ను సీక్రెట్గా ఉంచుతామని చెప్పేసి ఆపరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయినాక బయట పెడదామని చెప్పేసి బస్తర్ ఐజీ సుందర్ అయితే చెప్తా ఉన్నాడు. ఇక తగ్గిన హింస అంట. అంటే ఇప్పటి వరకు ఆపరేషన్ చేపట్టిన తర్వాత అక్కడ హింస మాత్రము తగ్గిందని చెప్పేసి తెలుస్తూ ఉన్నది. గతేడాది భద్రతా సిబ్బంది నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో 370 మంది మావోయిస్టులు చనిపోయారని, 2391 మంది మావోయిస్టులు సానుభూతి పరులు లొంగిపోగా 1175 మంది అరెస్ట్ చేసినట్లు సిఆర్పిఎఫ్ అధికారి కూడా తెలిపారంట. 2010 నుంచి 2025 మధ్య మావోయిస్టుల హింస 88% తగ్గిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటుకు తెలియజేశారు. దీంతో పౌరులు భద్రతా సిబ్బంది మరణాలు కూడా గణనీయంగా తగ్గినట్లు వెల్లడించారట. 2010లో 1000 ఉండగా ఉన్న మరణాల సంఖ్య 2025లో 100కి తగ్గాయంట. సో మొత్తానికి తగ్గించుకుంటూ 2010 నుంచి ఇప్పటివరకు తగ్గించుకుంటూ ఈ ఆపరేషన్ కొనసాగిస్తూ మొత్తానికైతే హింస పర్సంటేజు అంటే మావోయిస్టుల ప్రభావం ఉన్న చోట దాన్ని తగ్గించుకుంటూ హింస ఉన్న తగ్గించుకుంటూ వీళ్ళు ఆపరేషన్ చేపట్టుకుంటూ వస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఆపరేషన్ కగారు వీళ్ళ ప్రాజెక్ట్ అయితే ఉంటుందో వీళ్ళ మార్చి 31 నాటికి పెట్టుకున్న లక్ష్యాన్ని అయితే చేరుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు మావోయిస్టులు కూడా ప్రధానమైన కేంద్ర కమిటీలో ఉన్న మెంబర్లు కావచ్చు, ఇటు మావోయిస్ట్ పార్టీ కీలక నేతలు కావచ్చు, వీళ్ళు ఆల్మోస్ట్ లొంగిపోయే పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. ఈ 300 మందిలో కొంతమంది కీలకమైన వ్యక్తులు కూడా దానిలో ఉన్నారు. అంటే బయటికి చెప్పకుండా ఒకటేసారి బయట పెడతామని చెప్పేసి కూడా బస్తర్ ఐజీ సుందర్రాజు కూడా చెప్పుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఆపరేషన్ కగారు కూడా పూర్తి అయిపోయినట్టు మనకు తెలుస్తూ ఉన్నది. అంటే ఈ ఆపరేషన్ మరికొద్ది రోజుల్లో ముగియబోతుంది అన్నమాట.